Hello everybody, welcome back to my channel. నా పేరు మోనికా రాచెస్ అండ్ టైటిల్ చూసి మీకు అర్థమైపోయి ఉంటది. ఇది మా చెల్లి గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అన్నమాట. సో నేను ఈ వీడియో అసలు చేయగలుగుతాను అని అస్సలు అనుకోలేదు, ఎందుకంటే మా చెల్లి ఇక్కడ ఉండదు, US లో ఉంటుంది అనమాట. సో రీసెంట్లీ ఇదే ఇయర్ మేలో తన వెడ్డింగ్ అయింది. సో అప్పుడు తన జ్యువెలరీ అంతా పర్చేస్ చేసింది అనమాట. సో 1 or 2 సెట్స్ బిఫోర్ వెడ్డింగ్ పర్చేస్ చేసింది, కానీ చాలా వరకు మాత్రం వెడ్డింగ్ అప్పుడే చేయించుకుంది అనమాట జ్యువెలరీ మొత్తము. సో నేను మీకు అవన్నీ చూపిస్తా ఇప్పుడు వన్ బై వన్. నా యాక్చువల్లీ ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, నా పేరు మోనికా రాచెస్ అండ్ ఈ ఛానల్లో ఆఫ్ కోర్స్ మీరు ఇక్కడ ఉన్నారంటే మీకు గోల్డ్ జ్యువెలరీ చాలా ఇష్టం అని దాని మీనింగ్ అనమాట. సో నేను కూడా నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ ఇదే ఛానల్లో చేసి పెట్టాను అనమాట. అది నా మొత్తం ఛానల్లో మోస్ట్ వాచ్డ్ వీడియో. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వాచ్ దట్ యాజ్ వెల్ ఇఫ్ యూ హ్యావ్ లైక్ దిస్ వీడియో. ఎందుకంటే ఈ వీడియోలో ఓకే నా జ్యువెలరీ బాగుంటుందా మా చెల్లి జ్యువెలరీ బాగుంటుందా అంటే మా చెల్లి జ్యువెలరీయే బాగుంది. అట్లీస్ట్ నాకైతే మా చెల్లి జ్యువెలరీ చాలా నచ్చింది. సో మీరు రెండు చూడండి, కానీ ఎవరిది బాగుందని మాత్రం చెప్పకండి, ఎందుకంటే నాది బాగుంది అని అంటే అది ఫీల్ అవుతుంది, దానిది బాగుంది అంటే నేను ఫీల్ అవుతా. సో ఆబ్వియస్లీ ఓకే. సో వన్ బై వన్ ఈచ్ సెట్ చూపిస్తా. యా నా గోల్డ్ జ్యువెలరీ వీడియోలో నేను స్టార్టింగ్ ముందు చాలా సేపు మాట్లాడా అనమాట. సో అది ఎవరికి నచ్చలేదు. బట్ యునో నా గోల్డ్ జ్యువెలరీ నాకు చాలా పర్సనల్, నాకు చాలా విషయాలు షేర్ చేసుకోవాలని ఉండింది కాబట్టి నేను ఆ వీడియోలో షేర్ చేసుకున్నా. ఇది మా చెల్లిది కాబట్టి నేను వన్ బై వన్ పీసెస్ మీకు చూపించేస్తూ ఉంటాను. అండ్ మా చెల్లి ఎలా పేర్ చేసిందో కూడా చెప్తా మీకు. అండ్ ఇవాళ నేను చీర అస్సలు బాగా కట్టుకోలేదు, నాకు ఎందుకు అసలు ఏమీ సెట్ అయినట్టు అనిపించట్లేదు. సో ప్లీజ్ ఇగ్నోర్ దట్. సో ఫస్ట్ వచ్చేసి అన్నిటికన్నా చిన్న ఐటమ్ ఇది వచ్చేసి దాని చోకర్ అనమాట. ఇది నక్షి స్టైల్లో ఉంటుంది చోకర్. నాకు చాలా 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 ఇష్టం ఈ చోకర్. మీరు నా ఛానల్ ముందు నుంచి ఫాలో అవుతుంటే నేను మై ఓవర్ థింకింగ్ ఇష్యూస్ అని చెప్పేసి ఒక వీడియో చేసిన అనమాట. అయితే నేను మా కజిన్ ఎంగేజ్మెంట్కి ఈ చోకర్ పెట్టుకున్నా అనమాట. సో యా మా చెల్లిది ఇది, కానీ మా చెల్లి కన్నా ముందు నేను పెట్టేసుకున్నా. సో మీకు ఇది వేసుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తా. ఓకే, నేను కొంచెం డీప్ నెక్ బ్లౌజ్ వేసుకోవాల్సిందేమో, బట్ ఐ హోప్ యూ కెన్ see how this looks. ఓకే, మీకు కనిపిస్తుందా? ఇది నెక్కి చాలా బాగా కూర్చుంటుంది అనమాట. అంటే ఈ ప్లేస్మెంట్ చాలా చాలా బాగుంటుంది. నేను కొంచెం డీప్ నెక్ బ్లౌజ్ వేయాల్సింది, నాకు అది ఇప్పుడు షిట్ అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ ఎనీవేస్, సో యా ఇది చాలా 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 బాగుంటుంది. నాకు వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ పీసెస్. దీని వెయిట్ ఎంతనో చెప్తే మీరు షాక్ అయిపోతారు. అసలు ఇది ఎంత తెలుసా? 4 తులాస్ అంతే. 4 తులాస్ ఓన్లీ. ఎంత బాగుందో చూడండి నా చోకర్, నాకు చాలా చాలా ఇష్టం ఇది. ఓకే, నేను ఈ చోకర్ తీయకుండానే మీకు ఇంకో ఐటెం చూపిస్తున్నాను, ఎందుకంటే మా చెల్లి ఇవి రెండు కలిపి పేర్ చేసుకుంది అనమాట. సో ఇది లాంగ్ హారము, ఇది కూడా నక్షియే. ఇలా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. నేను కనిపిస్తున్నా కదా, ఇలా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది ఇది కూడా. సో ఈ రెండిటికి ఇక్కడ కింద ఎమరల్డ్ బీడ్స్ వచ్చినాయి, కానీ డిఫరెంట్ ఎమరల్డ్స్ అనమాట. ఇదేమో పంకిన్ బీడ్స్, ఇవేమో ప్లెయిన్ బీడ్స్. నేను ఇది కూడా వేసుకొని చూపిస్తా ఎట్లుంటుందో. కనిపిస్తుందా? ఇలా ఉంటుంది, చాలా నిండుగా ఉంటుంది. మా చెల్లి ఇలా పేరప్ చేసింది అనమాట తన పెళ్లి కూతురు ఈవెంట్కి. సో పెళ్లి కూతురు ఈవెంట్కి ఒక డార్క్ పింక్ కలర్ సారీ పైన ఇలా పేరప్ చేసింది, నక్షి ఆన్ నక్షి. అండ్ వీటిపైకి ఇయర్ రింగ్స్ తీసుకుంది. అయితే 2 ఇయర్ రింగ్స్ తీసుకుంది, మీకు చూపిస్తా అవి. ఒకటి ఏమో ఈ బుట్టాలు, ఇంకొకటి ఏమో ఇలా మామిడి పిందెల్లాగా వచ్చి కింద బీడ్స్ వచ్చినాయి అనమాట. సో ఇలా 2 ఇయర్ రింగ్స్ తీసుకుంది. లైక్ ఇలా పెట్టుకోవచ్చు ఆర్ ఇలా పెట్టుకోవచ్చు, 2 మ్యాచ్ అవుతాయి దీనికి. సో మీకు చూపిస్తా. నాకు ఈ బుట్టాలు కూడా దానివి చాలా చాలా నచ్చినాయి. ఇవి 5 తులాస్ బుట్టాలు. నేను ఎప్పటికన్నా ఇంత పెద్ద బుట్టాలు పెట్టాలని అనుకున్నా, కానీ మా చెల్లి తీసుకుంది. ఓకే, సో ఇలా ఉంటాయి చూడండి బుట్టాలు, ఎంత బాగున్నాయి చూడండి, ఎంత పెద్దగా ఉంటాయి బుట్టాలు అంటే నాకు చాలా 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 ఇష్టం. ఎంత బాగున్నాయి చూడండి అసలు బుట్టాలు.
భలే ఉన్నాయి ఇవి 5 తులాస్ అనమాట ఈ బుట్టాలు. ఓకే, సో మీకు ఒక్కొక్కటి ఎంత పడ్డదో చెప్తున్నాను కదా. ఇది 5, ఇది 4, ఇది 10 తులాస్ పడింది అనమాట. సో ఇదేమో అమర్సన్స్ లో తీసుకుంది, సికింద్రాబాద్ అమర్సన్స్ ఉంటుంది కదా, ఇది అమర్సన్స్ లో తీసుకుంది. ఇది మహాలక్ష్మి జెమ్స్ అండ్ జ్యువెలర్స్ లో తీసుకుంది. ఇది వేగశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ లో తీసుకుంది అనమాట. నాకు వేగశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ అస్సలు నచ్చలేదండి. డిజైన్ ఫినిష్ అంతా బాగుంది. మీరు అలా చూస్తే దీనికి ఈ మహాలక్ష్మి జెమ్స్ అండ్ జ్యువెలర్స్ దీనికి వర్క్మెన్షిప్ చూస్తే సేమ్ ఉంటుంది, అంత పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నాకు మహాలక్ష్మిదే వర్క్మెన్షిప్ దీనిదే బాగా నచ్చింది దీనికన్నా. బట్ దీనికి ఇది 10 తులాస్ కదా, దీనికి మేకింగ్ ఎంత వేసిందంటే అసలు వేగశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆ వాటితో మా మమ్మీవి డైమండ్ స్టడ్స్ వచ్చేసినాయి. అంటే ఇంకా ఇమాజిన్ చేసుకోండి ఎంత వేసిండో. టూ మచ్ అనిపించింది మాకు మహాలక్ష్మిలో అస్సలు ఎప్పుడు అలా అవ్వలేదు అనమాట. మాకు మంచి ప్రైస్కి ఇస్తాడు, మేకింగ్ అన్నా వేస్టేజ్ అన్నా చాలా మంచిగా వేసిస్తాడు అని అనిపించింది. వేగశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ అయితే అమ్మో టూ మచ్, వెరీ 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 ఏమంటారు అనిపించింది నాకు. చాలా ఎక్కువ వేసేస్తున్నాడు అనిపించింది. ఇంకా అది కూడా ఏంటి, అక్షయ తృతీయ అప్పుడు ఆఫర్ ఉంది, దాంట్లో మేకింగ్ ఏదో ఆఫర్ ఉంది, వేస్టేజ్ ఏదో ఆఫర్ ఉంది అంటే వెళ్ళినా సరే నాకు వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ అనిపించింది. సేమ్ మన దగ్గర డిజైన్ ఉండి ఒకవేళ డిజైనే పర్టికులర్గా బాగా నచ్చింది అనుకుంటే వేరే ఎక్కడన్నా ఇంతకన్నా బెటర్గా చేస్తారని అనిపించింది. కానీ అంతమంది యూట్యూబర్స్ ప్రమోట్ చేశారు కదా వేగశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ని. సో వెళ్ళి చూద్దాం అన్నట్టు ఉండింది. ఇంకా అక్షయ తృతీయ కదా ఎట్లా వెళ్ళినాం తీసుకున్నాం మేము. యాక్చువల్లీ మాకు డిజైన్ బాగా నచ్చింది. బట్ మాకు ఏదైతే ఆ ప్రైజెస్ వేసినారో వేస్టేజ్కి మేకింగ్కి దానికి నాకు చాలా చాలా ఘోరంగా అనిపించింది. కనిపిస్తుందా, ఇలా ఉంటుంది. చాలా చాలా బాగుండే ఈ లుక్. నేను తనవి కూడా పిక్చర్స్ పెడతాను అక్కడక్కడ, మీరు చూడండి. జ్యువెలరీ ఫోకస్డ్ పిక్చర్స్ ఉంటాయి కదా, అవి పెడతాను చూడండి, చాలా బాగుంటుంది. ఇది ఒకటి. సేమ్ ఇలాగే ఈ ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇవి కొంచెం చిన్నగా ఉంటాయి. సో నేను ఇయర్ రింగ్స్ అండ్ ఇవి ఇలాగే ఉంచేసిన, ఎందుకంటే నేను మీకు ఇంకొక గోల్డ్ ఐటమ్ చూపించబోతున్నాను. ఇది నా ఫేవరెట్ పీస్. నేను మీకు నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ చూస్తే మీకు నేను చెప్పాను నాకు దొడ్డు కాసుల పేరు చేయించుకోవాలని ఉండే అని. సర్ప్రైజింగ్లీ ఐ థింక్ సిబ్లింగ్స్ ఉంటే ఇద్దరికి అదే కోరికలు, సిమిలర్ టేస్ట్ ఉంటుంది అనుకుంటా. ఎందుకంటే మా చెల్లి కాసుల పేరు చేయించుకుంది. జస్ట్ లుక్ ఎట్ దిస్, ఎంత బాగుందో. ఇవి కాసులు మళ్ళీ సన్నం కాసులు కాదు, దొడ్డు కాసులు. అండ్ నార్మల్ దానికన్నా ఒక 2 ఇంచెస్ పెద్దగా చేయించుకుంది, పెద్దగా కావాలి అని చెప్పేసి. అయితే ఇది 20 తులాస్ పట్టిందండి మాకు, ఎగ్జాక్ట్గా 20 తులాస్. మహాలక్ష్మి జెమ్స్ అండ్ జ్యువెలర్స్లోనే చేయించుకుంది. దీనికైతే మా చెల్లి మమ్మల్ని ఎంత కష్టపెట్టిందో. అంటే ఇంత చిన్న శాంపుల్ లాగా చేయించి విడ్త్, లెంత్, డిజైన్ అన్నీ చూసామన్నమాట. తను అస్సలు సాటిస్ఫై కాలేదు. ఒక 4-5 శాంపుల్స్ అయిన తర్వాత దెన్ దానికి ఏది కావాలో అది వచ్చింది. యా, ఎంత బాగుంది చూడండి. మళ్ళీ అస్సలు సన్నకాసులు కాదు, ఇలా బెండ్ అయితే అయ్యేవి కాదు. ఒక్కొక్కటి మంచి సాలిడ్ ఉందన్నమాట. ఎంత బాగుంది చూడండి అసలు. ఈ చోకర్ పైన వేసుకుంటే చాలా 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 బాగుంది. మా చెల్లి వేసుకుంది కానీ దాని ఈవెంట్స్కి వేసుకోలేదన్నమాట. వాళ్ళ హస్బెండ్ సైడ్ ఏదో ఈవెంట్, వాళ్ళ ఫంక్షన్ ఏదో అయితే దానికి వేసుకుంది. యా, ఇది దాని హోల్ కలెక్షన్లో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఐటమ్. అసలు నాకు చాలా 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 నచ్చింది. అండ్ పాలిష్ కూడా లైట్ ఎల్లో గోల్డ్ కలర్ వేయించినాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ జ్యువెలరీ చూడండి, ఇది నక్షి కదా, ఇది కొంచెం పాలిష్ కొంచెం డార్క్ ఉంటుంది కదా దీనిది. ఇప్పుడు ఈ డిజైన్ది కొంచెం పాలిష్ డార్క్ ఉంటుంది కదా, ఇది మాత్రం అలా రాలేదు. అండ్ ఇవన్నీ లక్ష్మీదేవి బేస్డ్ అనమాట. అంటే ఇక్కడ లక్ష్మీదేవి హంసలు, ఇందులో మధ్యలో లక్ష్మీదేవి, అండ్ ఇవన్నీ లక్ష్మీ కాసులు అనమాట. సో ఇదే కాసుల పైన ఒకవేళ మనకి రామ్ పరివార్ ఉంటే అది రామ్ పరివార్ అవుతుంది. బట్ డిజైన్ అయితే ఇలా అనమాట. అండ్ ఈ కాసులు కూడా గొలుసు కట్టు కాసు ఏదో అంటారండి. ఇది అంటే కాసు సపరేట్ ఉండదు అనమాట. కాసు పైన కాసు అలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వడ్డానం. ఇది మా చెల్లి వడ్డానం అండి. ఇక్కడ మధ్యలో లక్ష్మీదేవి వచ్చేసి ఇలా బెల్ట్ వస్తుంది అనమాట.
సో నేను మా చెల్లికి నక్షి స్టైల్ తీసుకోమని చెప్పిన వడ్డానం, ఎందుకంటే ఇప్పుడు నక్షి స్టైల్ బాగా రన్ అవుతున్నాయి కదా. సో నక్షి స్టైల్ తీసుకోమని చెప్పినాను, కానీ మా చెల్లి ఏమో నాకు తెలియదు ఎందుకో కానీ ఇలా బెల్ట్ది ఎప్పటి నుంచో కావాలనుకుంటుందంట. సో అందుకే ఇలా బెల్ట్లో తీసుకుంది. ఇది 14 తులాస్ 16 అండి, నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు కానీ 14 పడింది అనుకుంటా. ఇది 14 తులాస్. ఈ లాకెట్ వచ్చేసి ఇక్కడ రిమూవబుల్ ఉంటుంది చూడండి, మనం తీసి బీడ్స్కి కానీ అలా దేనికన్నా వేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది ఇది. నేను మా చెల్లి పెళ్ళిలో నేను ఇదే పెట్టుకున్నాను అనమాట. నేను ఈ వడ్డానంని ఒక 3-4 టైమ్స్ పెట్టుకున్నా యాక్చువల్గా. యా, సో ఆ వడ్డానం వచ్చేసి మా చెల్లి మహాలక్ష్మి జెమ్స్ అండ్ జ్యువెలర్స్లో తీసుకుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ క్యూట్ పాపడ్ బిల్ల, ఇది మా చెల్లి వాళ్ళ సిస్టర్ ఇన్ లా తనకి గిఫ్ట్ చేసింది అనమాట. సో ఇలా ఉంటుంది చూడండి, ఇలా ఉంటుంది. అండ్ ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇది ఇలా తీసేసి లాకెట్ని వేరే వాటికి వేసుకోవచ్చు అనమాట. అంటే మనము నల్ల పూసలకు కానీ బీడ్స్కి కానీ వేసుకోవచ్చు. చాలా 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 నచ్చింది. యాక్చువల్లీ మా చెల్లి దగ్గర వాళ్ళ అత్తయ్య వాళ్ళు ఇచ్చింది ఇంకో సెట్ ఉండాలండి, అది కనిపించట్లేదు. దానికి ఇక్కడ సైడ్ నుంచి అన్ని ఎమరల్స్ వచ్చి మధ్యలో లాకెట్ వచ్చింది. అది కూడా యాక్చువల్లీ చాలా బాగుండే, బట్ అది లేదు ఇప్పుడు నా దగ్గర. బట్ యా, ఇది పాపడ్ బిల్ల. నాకు దీని డీటెయిల్స్ అన్నీ తెలియదండి, తనకి గిఫ్ట్ వచ్చిందని మాత్రం తెలుసు. ఓకే, గిఫ్ట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆబ్వియస్లీ నేను ఇచ్చిన గిఫ్ట్ కూడా మీకు చూపించాలి కదా. సో నేను ఇది తను యుఎస్ తీసుకెళ్ళిపోయింది, ఇంకా మీకు చూపించలేనేమో అని అనుకున్నా, బట్ షీ గాట్ ఇట్. సో లెట్ మీ షో యూ. దిస్ ఈజ్ ద సెట్. ఇది నేను మా చెల్లికి త్యానీలో తీసుకున్నా. అండ్ ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్. సో మా చెల్లి దగ్గర బుట్టాస్ ఉన్నాయి, మీరు చూసారు కదా. అండ్ ఇంకొకటి చాంద్బాలి స్టైల్లో కూడా ఉన్నాయి కదా. సో లాంగ్ స్టడ్స్ లేవు అని చెప్పేసి నేను ఇవి తీసుకున్నాను అనమాట. సో ఇలా ఉంది చూడండి సెట్. ఇలా ఇయర్ రింగ్స్ అండ్ ఇలా నెక్లెస్. సో నేను ఇది త్యానీలో తీసుకున్నా అని చెప్పా కదా, త్యానీలో తీసుకున్నాను అనమాట మా చెల్లికి. ఇవి అన్కట్స్ అండ్ ఇవి ఎమరల్డ్స్ అండ్ పర్ల్స్, ఇవంతా అన్కట్స్. నేను ఇంతకు ముందు కూడా మీకు చెప్పా కదా, నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్లో కూడా నాకు అన్కట్స్ అండ్ పర్ల్స్ చాలా చాలా ఇష్టం అనమాట. అయితే నేను మా చెల్లికి జ్యువెలరీ గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు తన దగ్గర ఆల్రెడీ ఏమున్నాయి అని ఒకసారి అనుకున్నాం అనమాట, అంటే తను ఏది తీసుకుంటుంది అని. సో ఈ చోకర్ అండ్ నక్షి సెట్ ఏదైతే ఉందో అది తను ముందే తీసుకుంది అనమాట. వెడ్డింగ్ వచ్చినప్పుడు కాకుండా ముందే తీసుకుంది, అంటే కొద్ది రోజుల ముందు. అయితే తను డైమండ్స్ తీసుకుంటుంది మెయిన్ వెడ్డింగ్కి అన్న విషయం నాకు తెలుసు. సో నేను డైమండ్స్ అండ్ ఏమంటారు గోల్డ్ కాకుండా ఇంకేదైనా ఇవ్వాలి అని చాలా స్ట్రిక్ట్గా అనుకున్నాను అనమాట. అంటే లైక్ ఐ వాంటెడ్ టు గిఫ్ట్ సంథింగ్ వెరీ డిఫరెంట్. అయితే నేను యాక్చువల్లీ తను గోల్డ్ జ్యువెలరీ అంతా తీసుకునేటప్పుడు తనకి ఇయర్ రింగ్స్ అన్నా, లైక్ డైమండ్ ఇయర్ రింగ్స్ అన్నా, లేకపోతే డైమండ్స్లోనే ఇంకేదన్నా ఇద్దాము అని అనుకున్నాను అనమాట. లైక్ ఎంటైర్ సెట్ కాకుండా చిన్న చిన్న ఐటమ్ ఉంటుంది కదా, అట్లా ఏదన్నా ఇద్దాం అనుకున్నాను అనమాట నా బడ్జెట్లో. బట్ ఏమైందంటే అది ఎప్పటికైనా సరే ఒక సైడ్ ఐటమ్ లా ఉంటుంది, కానీ ఈ సెట్ అంతా మా అక్క ఇచ్చింది అన్నట్టు ఉండదు. మీకు అర్థమైంది కదా, ఒక సెట్ కంప్లీట్గా నేను ఇచ్చినట్టు ఉండాలి. అట్ లైక్ షీ హ్యావ్ టు వేర్ దిస్ అండ్ తనకి ఇంకా వేరే ఏ ఐటమ్ దీన్ని ఎన్హాన్స్ చేయడానికి అవసరం ఉండదు. అండ్ వాట్ ఆర్ యూ వేరింగ్ అంటే ఈ సెట్ మా అక్క ఇచ్చింది అన్నట్టు ఉండాలి అనుకున్నా. సో జస్ట్ ఇయర్ రింగ్స్ జస్ట్ గోల్స్ అట్లా ఇవ్వాలని లేకుండే అనమాట నాకు. యాక్చువల్లీ ఈ సెట్కి ఇలాంటి చాంద్బాలీస్, పెద్ద చాంద్బాలీస్ కూడా ఉంటాయి, కానీ దట్ వాజ్ అవుట్ ఆఫ్ మై బడ్జెట్. సో అందుకే ఇట్లా పెద్ద స్టడ్స్ లాగా తీసుకున్నాను నేను. సో ఇది నాకు 4 lakhs పడిందండి దగ్గర దగ్గర. ఇంకా అప్పుడు ఇంకా అంత కట్ అయిన తర్వాత లాస్ట్కి 4 lakhs పడింది అనమాట. సో ఇది నేను త్యానీలో తీసుకున్నా. అండ్ యా, నాకు ఎందుకో ఇది చాలా నచ్చిందండి. నేను నా కోసం కూడా తీసుకుందామని అనుకుంటున్నాను అనమాట. లైక్ తర్వాత ఎప్పుడన్నా, ఇప్పుడు కాదు కానీ మేబీ ప్రాబ్లీ నెక్స్ట్ ఇయర్ అంటే 2025 అలా ఎప్పుడన్నా నా గుత్తపూసలు ఉంది కదా దానిపైకి ఇలా సెట్ ఒకటి తీసుకుందాము అని అనుకుంటున్నా. మరి ఇంకా చూడాలి. అయితే నేను ఏం చేసిన అంటే మా చెల్లికి ఇక్కడితో ఆపలేదు అనమాట.
నేను ఇలాంటిది ఒకటి కొనిస్తా అని తెలిసి దాన్ని బాగా బాగా ఫోర్స్ చేసి ఒక సత్లాడా చేయించినాను. ఈ సత్లాడా కూడా నాకు చాలా చాలా ఇష్టం అనమాట. నేను లైక్ దానికి అంత ఇంట్రెస్ట్ లేకుండే సత్లాడా పైన. నేనే సత్లాడా చేయించుకొని సాగొట్టి చేయించిన. నాకు ఎందుకు అది మెహందీకి పర్ఫెక్ట్ ఉంటుందని అనిపించింది అనమాట, ఇది అండ్ సత్లాడా కాంబినేషన్. బట్ ఏమైందంటే మా చెల్లి ఆమె అవుట్ఫిట్స్ చాలా యూనిక్గా ప్లాన్ చేసుకుంది. నేను మీకు అది తన అవుట్ఫిట్ గురించి చెప్పే వీడియోలో చెప్తాను మీకు. తను అవుట్ఫిట్స్ చాలా యూనిక్గా ప్లాన్ చేసుకుంది. సో దాని ప్రకారం మెహందీకి తనకి ఓన్లీ ఇయర్ రింగ్స్, అవి కూడా వర్క్ ఇయర్ రింగ్స్ లాగా వస్తాయి కదా, మగ్గం వర్క్ ఇయర్ రింగ్స్, అలాంటివి పెట్టుకోవాలని అవి పెట్టుకుంది అనమాట. సో ఇది తన కాక్టైల్స్కి వేసుకుంది అనమాట. కాక్టైల్ కమ్ రిసెప్షన్ లాంటిది ఒకటి పెట్టుకున్నారు వాళ్ళు. సో దానికి వేసుకుంది అనమాట ఇది. సో ఇంకా ఈ సత్లాడా వేసుకోలేదు అనమాట, లైక్ తను వేసుకోలేదు. బట్ ఐ వాంటెడ్ టు షో యూ. సో ఇది సత్లాడా కాదు, 5 లైన్స్ది. ఓకే, ఇలా పైన ఇలా గ్రీన్వి ఇలా వచ్చి దాని చుట్టూ స్టోన్స్ వస్తాయి. అండ్ ఇలా 5 లైన్స్లో చిన్న పర్ల్స్ వస్తాయి. ఇట్లా చిన్న పర్ల్స్ వస్తాయి. పర్ల్స్ వచ్చి ఇక్కడ కింద ఎమరల్డ్ డ్రాప్స్ లాగా వస్తాయి అనమాట. అండ్ మీకు నేను ఒక సెకండ్ చూపిస్తా. ఇలా మధ్యలో ఒక ఫ్లవర్ లాంటిది వస్తుంది. సో ఇది కూడా నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఐటమ్, ఎందుకంటే నాకు సత్లాడాస్ యాక్చువల్గా చాలా ఇష్టము. ఇవి ఇంకా ఒక స్టేట్మెంట్ పీస్ లాగా అనిపిస్తుంది అనమాట నాకు తక్కువ గోల్డ్లో. ఇది అయినా మా చెల్లికి 4-5 తులాస్ అయింది అనుకుంటా. నాకు ఎగ్జాక్ట్లీ ఎంత అయిందో ఐడియా లేదు. బట్ అవ్వడం అయితే అయింది. ఈ కార్నర్స్వి ఇవి లేకపోతే తక్కువ అయ్యేదంట. బట్ నాకు ఎందుకు సరిగ్గా సెట్ అవ్వదేమో వితౌట్ కార్నర్స్ అని అనిపించింది, అందుకే ఇట్లా చేయించినాను. ఇలా పేర్ చేస్తే చాలా చాలా రిచ్గా ఉంటుంది, మీకు తెలుస్తుంది కదా, చాలా చాలా రిచ్గా ఉంటుంది ఇట్లా పేర్ చేస్తే. కొంచెం డార్క్ సారీస్ ఉంటాయి కదా, వాటిపైన పేర్ చేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది కనిపిస్తుందా మీకు? ఇది చాలా చాలా బ్యూటిఫుల్ సెట్. యాక్చువల్లీ రిసెప్షన్స్కి కూడా చాలా బాగుంటుంది. అంటే డైమండ్స్ వేసుకొని ఇంకా ఐ వాంట్ టు వేర్ సంథింగ్ ఎల్స్ అని అన్నప్పుడు ఇలాంటి చాలా చాలా బాగుంటుంది అనమాట. నాకు ఇది కూడా చాలా నచ్చింది. సో మీకు ఎలా ఉందో చెప్పండి నాకు, లైక్ అంటే ఇది బాగుందా ఏంటి ఎలా ఉంది అన్నది ఒకసారి చెప్పండి నాకు. నాకైతే చాలా నచ్చింది, మరి మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. లైక్ అంటే హోల్ పేరింగ్ ఏదైతే ఉందో అది నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఇది నేను త్యానీలో చేయించిన అని చెప్పినాను కదా, ఇది మాత్రం పులిమామిడి జ్యువెలర్స్లో చేయించినాం అనమాట. సో పులిమామిడి జ్యువెలర్స్ లైట్ వెయిట్ జ్యువెలరీ చాలా బాగా చేస్తారు అనమాట. అండ్ మేము ఎందుకు పులిమామిడిలో చేయించినాము ఇది స్పెషల్గా అంటే, నాకెందుకు బీడ్స్ ఆర్ పర్ల్స్ ఇట్లాంటివి ఇన్వాల్వ్ అయినప్పుడు టూ మచ్ గోల్డ్ అందులో పెట్టినా అది కళ్ళకి కనిపిదని నా ఫీలింగ్ అనమాట. ఇప్పుడు నక్షికి మనము 10 అన్నా 15 అన్నా కాసుల పేరుకి 20 అన్నా పెట్టడం ఓకే, కానీ ఇలాంటి జ్యువెలరీలో ఎంత తక్కువ గోల్డ్ పడితే అంత బెటర్ అనిపిస్తుంది. బికాస్ యూ వాంట్ ద కాన్సన్ట్రేషన్ టు బీ మోర్ ఆన్ పర్ల్స్ అండ్ బీడ్స్ కాబట్టి అలా అనిపించింది నాకు. సో నాకు యాక్చువల్గా ఈ స్టడ్స్ కూడా చాలా బాగా నచ్చినాయండి. ఎందుకో చిన్న ఉన్నా సరే చాలా చాలా బాగుంటాయి ఇవి. ఓకే, సో ఫైనలీ ద బిగ్గెస్ట్ ఐటమ్ డైమండ్ జ్యువెలరీ. నేను మీకు చూపిస్తా. ఇది వచ్చేసి తన చోకర్. ఇది 3 లేయర్స్ చోకర్ అనమాట. సో ఈ పైన లేయర్ ఏదైతే ఉందో అది సపరేట్గా వేసుకోవచ్చు, ఇక్కడ వరకు సపరేట్గా వేసుకోవచ్చు, జస్ట్ ఇది సపరేట్గా వేసుకోవచ్చు. మీకు కనిపిస్తుందా ఇక్కడ 3 1 2 3 సపరేట్గా వేసుకోవచ్చు అనమాట. ఇది నాకు చాలా నచ్చిందండి, చాలా చాలా బాగుంది. ఇది మా చెల్లి వాళ్ళ హస్బెండ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పెట్టారు. అండ్ ఇవి బుట్టాలు. ఈ బుట్టాలు కూడా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. ఇవి కూడా పైన జస్ట్ స్టడ్ పెట్టుకోవచ్చు, ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు, అండ్ ఇక్కడ కింద పర్ల్ యాడ్ చేసుకొని ఇవి 2 కూడా పెట్టుకోవచ్చు అనమాట. లేకపోతే ఈ మధ్యలో తీసేసి జస్ట్ ఇలా కూడా బుట్ట పెట్టుకోవచ్చు. ఇలాంటి ఆప్షన్ ఇలా వచ్చిందనమాట. నేను మీకు ఇది పెట్టుకొని చూపిస్తా. ఓకే, నేను అన్నీ పెట్టట్లేదు, జస్ట్ ఈ పైనది ఒకటి పెట్టినా, మీకు తెలుస్తుందా ఎంత గ్రాండ్ ఉందో. ఇది వెరీ బ్యూటిఫుల్. అండ్ తను దీనిపైకే పొడుగ్గా ఇంకో సెట్ తీసుకుందండి డైమండ్స్లో. ఇది
సో ఇలా వస్తుంది పొడుగు సెట్. అండ్ ఇలాగే తను వెడ్డింగ్కి వేసుకుంది. ఒక వడ్డానం మాత్రం వాళ్ళ ఫ్రెండ్ది తీసుకున్నట్టుంది, ఇట్లానే డైమండ్ ఫినిష్లో. బట్ ఓకే, సో ఇవి ఇయర్ రింగ్స్, బుట్టాలు ఎంత బాగున్నాయి చూడండి. అండ్ ఇది లాంగ్ హారం, 3 లేయర్స్, 3 స్టెప్స్ వచ్చింది. ఈ 3 స్టెప్స్ సపరేట్గా వేసుకోవచ్చు మళ్ళీ. అండ్ ఇది వచ్చేసి దాని చోకర్, ఇది కూడా 3 స్టెప్స్ సపరేట్గా వేసుకోవచ్చు. మీకు క్లోజప్ చూపిస్తున్నా చూడండి బుట్టాలు అవి ఎంత బాగున్నాయో, వెరీ బ్యూటిఫుల్ బుట్టాలు. అండ్ ఇది కూడా మనం తీసి లాకెట్ లాగా బీడ్స్కి వేసుకోవచ్చు. అండ్ ఇది మీకు చెప్పా కదా 3 సెట్స్లో వేసుకోవచ్చు. అయితే మా చెల్లి ఎంగేజ్మెంట్కి కింద 2 పెట్టుకుంది అండ్ నా గుత్తపూసలు వేసుకుంది. అండ్ పెళ్ళికేమో మొత్తం పెట్టుకుంది. ఇంకా ఇలా ఈ ఏమంటారు, లాంగ్ది, షార్ట్ది, ఇంకా మొత్తం ఇంకా డైమండ్స్ అన్ని పెట్టుకుంది అనమాట. నాకు యాక్చువల్గా అన్ని లుక్స్ కన్నా మా చెల్లి పెళ్లి కూతురు లుక్ చాలా నచ్చింది. ఎందుకంటే నాకు నక్షి జ్యువెలరీ కొంచెం ఇష్టం అనమాట. అండ్ డైమండ్స్ కూడా నాకు చాలా నచ్చినాయి. మా చెల్లి పెళ్ళికి ఇలా ఉంటుంది కదా, ఇలా పెట్టుకొని ఇక్కడ సూర్యుడు చంద్రుడు పెట్టుకొని ఉంది. అసలు ఎంత బ్యూటిఫుల్ ఉండే అంటే మా చెల్లి చాలా చాలా బ్యూటిఫుల్ ఉండే. దాని పెళ్ళిలో అయితే నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అనిపించింది. నాకు ఒక్క విషయంలో నేను చాలా అంటే నాకు చాలా ప్రౌడ్ ఎందుకు అనిపించింది అంటే, నా పెళ్ళప్పుడు అసలు నాకు జ్యువెలరీ పైన ఐడియా లేదు, ఏం కొనుక్కోవాలో తెలీదు. అండ్ నేను అప్పుడు ఫైనాన్షియలీ ఏమంటారు మా పేరెంట్స్ పైన డిపెండెంట్ ఉండే కదా. సో నేను ఏమో నాకు అంత నాలెడ్జ్ లేకుండానో ఏంటో తెలీదు. మా చెల్లి ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ అండ్ షీ హ్యాస్ లైక్, నేను ఈ దానికి ఈ లుక్కి ఇలా వేసుకుంటాను అని ఇప్పుడు కూడా అంతే, ఈ దానికి ఇలా ఈ లుక్కి ఇవి కావాలి ఇలా వేసుకుంటాను అంటే ఆమె అదే ఫాలో అవుతుంది అనమాట. షీఈస్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ వాట్ షీ వాంట్స్. అండ్ చాలా బాగా క్యూరేట్ చేసుకుంది దాని జ్యువెలరీ అంతా అని అనిపించింది నాకు. అంతే అండి, ఒక్క ముక్కు పుల్ల తప్పించి నేను అన్నీ చూపించినాను మీకు. I really hope you like this video. If you have liked the video, please don't forget to like, share and subscribe to my channel అండి. నా గోల్డ్ జ్యువెలరీ వీడియోని ఎంత బాగా నచ్చిందో మీకు. ఐఎమ్ రియలీ హోపింగ్ ఇది కూడా మీకు అంతే బాగా నచ్చుతుంది అని. జస్ట్ ఇగ్నోర్ మై సారీ అండి, వాళ్ళు ఏంటో ఐఎమ్ నాట్, ఎందుకు కానీ నాకు మంచిగా సెట్ అయినట్టు అనిపించలేదు చీర. బట్ దట్ డజంట్ స్టాప్ ఫ్రమ్ షోయింగ్ ఆఫ్ ది జ్యువెలరీ. సో యా, సో ఎలా ఉన్నాయి మా చెల్లి కలెక్షన్, మీకు నచ్చిందా? ఏ సెట్ మీకు బాగా నచ్చిందో చెప్పండి నాకు. నాకైతే అన్నిటికన్నా ఫేవరెట్ ఈ ఇయర్ రింగ్స్ అన్నిటికన్నా ఫేవరెట్. అండ్ ఎన్ని డైమండ్స్ ఉన్నా ఏమున్నా ఏది ఉన్నా సరే నథింగ్ బీట్స్ దిస్, నథింగ్ బీట్స్ దిస్ అని అనిపిస్తుంది నాకు. యా ఇంకొకటి ఏంటి అంటే, నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ చూసిన వాళ్ళందరూ ఒక్క ఐటమ్ది ఫోటో అడుగుతున్నారు. లైక్ ఏదైనా ఒక ఐటమ్ది దీని క్లోజప్ పంపియండి అని. ఇప్పుడు ఇదంటే మా చెల్లి దగ్గర ఉంటాయి, నా దగ్గర ఉండవు కాబట్టి నేను మీకు పిక్చర్స్ పంపించలేను క్లోజప్స్. నావన్నీ కూడా నా దగ్గర ఉండవు కదండి, అన్నీ బ్యాంక్లో ఉంటాయి కదా. రేపు ఫంక్షన్ అంటే ఏది కావాలో ఒక్క సెట్ తీసుకొని వేసుకొని మళ్ళీ బ్యాంక్లో పెట్టేస్తాం కదా. సో మీరు చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో DM చేస్తున్నారు. సో నాకు అది వేసుకున్నప్పుడు నేను ఎంతమందికైనా ఫోటో రిప్లై అయ్యాలి, నాకు ఎట్లా తెలుస్తుంది ఎవరు అడిగినారు? సో అందుకనే నేను పిక్చర్స్ పంపించలేకపోతున్నాను. వీలైనంత వరకు అందులో స్క్రీన్ షాట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి, అంటే వీడియో నుంచి స్క్రీన్ షాట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఐఎమ్ రియలీ వెరీ సారీ బట్ ఐ కాంట్ హెల్ప్ ఇట్. సో దాట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వీడియో మోస్ట్ ప్రాబ్లీ నేను మా చెల్లి అవుట్ఫిట్స్ అన్ని కవర్ చేసేసాను నెక్స్ట్ వీడియోలో. సో స్టే ట్యూన్ ఫర్ దాట్, బికాజ్ ఎవరైనా బ్రైడ్స్ ఉంటే మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అని అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే తన అవుట్ఫిట్ వీడియోస్. సో దాట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.